హలో అండి. ఈ రోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటని చూద్దాం. సో జనరల్ గా స్టాక్ మార్కెట్ లో టెక్నికల్ అనాలిసిస్ అనేది గత ధర చర్యను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తు ధర ట్రెండ్లను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతి. సో స్టాక్ మార్కెట్ లో టెక్నికల్ అనాలిసిస్ అనేది ఏంటంటే గత ధర చర్యను అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో భవిష్యత్ ధర ట్రెండ్లను అంచనా వేయడానికి ఉపయోగించే పద్ధతిని మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఈ జనరల్ గా ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ తో కొంచెం భిన్నంగా ఉంటుంది. అండ్ ఇది ఒక కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు, పరిశ్రమ యొక్క పరిస్థితి మరియు ఆర్థిక వాతావరణం వంటి ఇతర అంశాలను పరిగణనలోకి అయితే తీసుకుంటుంది. సో ఇది ఫండమెంటల్ అనాలిసిస్ తో కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది కంపెనీ యొక్క ఆర్థిక పనితీరు, పరిశ్రమ యొక్క పరిస్థితి మరియు ఆర్థిక వాతావరణం వంటి ఇతర అంశాలను అయితే పరిగణనలోకి అయితే తీసుకుంటుంది. అంటే గతంలో షేర్ లేదా స్టాక్ యొక్క ధర కదలికలు ఎలా కొనసాగాయో దాన్ని అనుసరించి భవిష్యత్తులో ఆ యొక్క షేర్ ధర ఎలా కొనసాగుతుందో అంచనా వేయడాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. సో టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే గతంలో షేర్ ధర లేదా స్టాక్ ధర యొక్క కదలికలు ఎలా కొనసాగాయో గతంలో దాన్ని అనుసరించి భవిష్యత్తులో ఆ యొక్క షేర్ ధర ఎలా కొనసాగుతుందో, ఫ్యూచర్ లో ఎలా చేంజ్ అవుతుందో అంచనా వేయడానికి మనం టెక్నికల్ అనాలిసిస్ అయితే ఉపయోగించుకుంటాం. అండ్ టెక్నికల్ అనాలిసిస్ లో హిస్టరీ అనేది ఏదైతే ఉందో, చరిత్ర అనేది పునరావృతం అయితే అవుతుంది. ఇది మనకి టెక్నికల్ అనాలిసిస్ కి అయితే వివరణ. ఓకే, థ్యాంక్ యూ.